నమస్కారం. మార్గశిర మాసం కథాస్రవంతిలో నేటి 9వ రోజుకు స్వాగతం. నిన్నటి కథలో నడుముకు రోలు కట్టుబడిన దామోదరుడు ఆ రోలుతోనే యమలార్జున వృక్షాలను కూల్చి నలకూబర మణిగ్రీవులకు మోక్షం ప్రసాదించిన అద్భుత ఘట్టాన్ని తెలుసుకున్నాం. కృష్ణుడు, బలరాముడు రోజురోజుకు ఎదుగుతున్నారు. ఇక గోకులంలో వారిద్దరి అల్లరికి అంతులేదు. వారు తమ వయసు పిల్లలతో, ఆవుల మందలతో కలిసి గోకులంలోని పొలాల దగ్గర, నదీ తీరాలలో సరదాగా ఆడుకుంటూ గడిపేవారు. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు ఇలా శక్తివంతమైన రాక్షసులు వరుసగా ఓడిపోవడంతో కంసుడు తీవ్ర ఆందోళన చెందాడు. కృష్ణుడిని నేరుగా చంపడం కష్టం అని తెలుసుకొని పిల్లలు ఆడుకునే వస్తువుల రూపంలో లేదా జంతువుల రూపంలో రాక్షసులను పంపాలని నిర్ణయించాడు. అందులో భాగంగా వత్సాసురుడు అనే రాక్షసుడిని పంపాడు. వత్సాసురుడు దూడ రూపంలోకి మారి కృష్ణుడు, బలరాముడు ఆడుకుంటున్న గోవుల మందలోకి చేరాడు. నిజానికి అది దూడ కాదు, రాక్షసుడు అని కృష్ణుడు వెంటనే గ్రహించాడు. మిగతా దూడల్లా కాకుండా ఆ వత్సాసురుడు రూపంలో ఉన్న దూడమందలో అలజడి సృష్టిస్తూ కృష్ణుడికి అపాయం కలిగించాలని చూశాడు. రాక్షసుడి ప్లాన్ తెలుసుకున్న బాలకృష్ణుడు ఆ రాక్షస దూడను పట్టుకోవడానికి పరిగెత్తాడు. ఆటలా అన్నట్లుగా కృష్ణుడు ఆ దూడ వెనుక కాళ్లను, తోకను బలంగా పట్టుకున్నాడు. చిన్నారి అయిన కృష్ణుడు ఒక్క ఉదుటున ఆ దూడను గిరగిరా తిప్పి కపిత్త వృక్షం మీదికి బలంగా విసిరేశాడు. ఆ చెట్టుకు బలంగా తగలడంతో వత్సాసురుడు దూడ రూపం నుంచి తన నిజ రూపంలోకి మారి నేలపై పడి ప్రాణాలు వదిలాడు. గోపాలకులందరూ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. మన కన్నయ్య మామూలు దూడను చంపలేదు, ఒక రాక్షసుడిని సంహరించాడు అని బలరాముడు వివరించాడు. వత్సాసురుడి మరణం తర్వాత కంసుడు మరోసారి కృష్ణుడిని ఏ రాక్షసుడి ద్వారా చంపాలని ప్రయత్నించాడు. తర్వాతి అద్భుతమైన లీల ఏంటి? ఈ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి 10వ రోజు కథలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.